Mm. 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 भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే, శుభ మధ్యాహ్నం. ఈరోజు మన పతంజలి మహర్షిలోని యోగ దర్శనంలోని సూత్రం హానమేషాం క్లేశవదుక్తం. క్లేశములు ఎన్ని? పంచక్లేశాలు. ఓకే, విజయత్తమ్మ బాగా నోటెడ్ చేసేసుకుంది. ఓకే, పంచక్లేశాలు. ఎప్పుడైతే మనం దీర్ఘకాల ధ్యానం చేసుకుంటామో, ప్రయత్నం చేస్తామో, అప్పుడు మన నుండి ఈ పంచక్లేశాలు ఏమైపోతవి? తొలగిపోతవి. ఈ పంచక్లేశాల యొక్క దగ్ధ బీజము మనం ఇది ఎప్పుడులా అణచగొట్టి పెట్టుకోవడానికి ప్రణవ జపము, ఈశ్వర ప్రణిధానము, స్వాధ్యాయము, వీటి ద్వారా ఈ పంచక్లేశాలు ముదురు పడకుండా, అంటే అవి మళ్ళీ మేలుకొనకుండా మనం ప్రతినిత్యం ఏం చేస్తున్నాం? వాటిని అణచగొడుతున్నాం. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, చిత్తమున విషయభోగ ప్రవృత్తి ఉంది, అది లేదనడానికి వీలు లేదు. కానీ ఆ విషయభోగ ప్రవృత్తి వలన మన వలన ధర్మ అధర్మ కార్యములు జరిగే అవకాశము ఉంది. అంటే పుణ్య పాప కర్మలు జరిగే అవకాశం ఉంది. ఎప్పటి వరకైతే మనం పుణ్య పాప కర్మలు చేస్తామో అప్పటి వరకు జన్మ మరణాల చక్రాల నుండి విడిపోవడానికి వీలు లేదు. అవి శుభకర్మలైనా సరే, పుణ్యదాయక కర్మలైనా సరే, సమాజహితమైన కర్మలైనా సరే, లోకోపకార కర్మలైనా సరే, ఆసక్తి భావముతో చేసినటువంటి ఎంతటి విశేషమైన పుణ్యకర్మైనా సరే దాని ఫలం మాత్రం శరీర బంధనమే. కర్మ చాలా శ్రేష్టమైనది, కానీ ఏమి ఆశించి చేశాం మనం? ప్రతిఫలం ఆశించి చేశాం. అందువలన మరి ఆ ప్రతిఫలం అనుభవించాలి అంటే జీవునకు సాధనాలు కావాలి, జన్మ రావాలి. అది గుర్తు పెట్టుకోండి. ప్రతిఫలము ఆశిస్తున్నాము అనంటే జీవుడు స్వయముగా వాటిని అనుభవించడానికి వీలు లేదు. అనుభవించాలి అంటే అతనికి సాధనాలు కావాలి. సాధనాలే దేహము. అర్థమైపోయిందా? అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? యజ్ఞయాగాదుల యందు పుణ్యకర్మలు అయినప్పటికీ కూడా వాటిని అగౌణంగా పెట్టుకొని
ఎక్కడైతే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇంద్రియ విషయాలు, ఈ ప్రవృత్తి ఏదైతే ఉండదో అది ఆ రహస్య విషయాన్ని మనం తెలుసుకున్నాం. అంటే ఈశ్వర ప్రణిధానం ఒక్కటే పుణ్యకార్యం. అదే అక్కడ ఆసక్తి ఉన్న ఈశ్వర ఆనందము, ఈశ్వరుని యొక్క ఒడి, ఈశ్వరుని యొక్క మోక్షధామము జీవుడు అనుభవించాలనే కోరిక ఎంత పెట్టుకున్నప్పటికీ అవి బాహ్య సాధనాల ద్వారా జరిగేది కాదు. అందువల్ల ఏమవుతుంది, ఆంతరిక సాధనాలు, ఇక్కడ ఆంతరిక సాధనాలు అంటే ఇవి, మీరు సూక్ష్మ శరీరం తీసుకోవద్దు. మోక్షములో సూక్ష్మ శరీరం ఉండదు, కానీ ఆత్మ యొక్క ఆంతరిక శక్తులు ఉంటాయి. కనుక ప్రకృతిపరమైనటువంటి సాధన రహితముగా ఆత్మశక్తులతో ఈశ్వరీయ విజ్ఞానాన్ని, ఈశ్వరీయ ఆనందాన్ని మనం అనుభవిస్తాము గనక జీవుడు ఎవరి యందు ఆసక్తి పెంచుకుంటాడు? పరమాత్మని యందు ఆసక్తి. పరమాత్మ యందు ఆసక్తి పెంచుకుంటాడు. ఎందుకంటే పరమాత్మని ఆనందాన్ని అనుభవించాలి అంటే అతనికి భౌతికమైన సాధనాలు అవసరం లేదు. ఎప్పుడైతే భౌతిక సాధనాల ఆవశ్యకత ఉండదో అప్పుడు జన్మ బంధనంలోకి రావలసిన అవసరం కూడా లేదు. అర్థమైందా? అందుకనే యోగ సాధన ద్వారా ఆంతరిక శక్తిని పెంచుకొని అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశం అనే పంచక్లేశాల యొక్క నిర్మూలన చేసుకున్నాడు. ఎంత సమర్థుడయ్యాడంటే ఇక అంతకుముందు విద్య, అవిద్య, జ్ఞానము, అజ్ఞానము, సత్యము, అసత్యము, భోగము, అపవర్గము, ఈ విధంగా ద్వంద్వ స్థితి నుండి ఇప్పుడు జీవుడు ఏమైపోయాడు? ఏక స్థితికి వెళ్ళిపోయాడు. ఆ స్థితి రావడానికి మాత్రం అతను చాలా పురుషార్థం చేశాడు. మరొక సూత్రం ఏం చెప్తున్నాడు? ప్రసంఖ్యానే అపి కుసీదస్య సర్వథా వివేక ఖ్యాతే ధర్మమేక సమాధి. ఎప్పుడైతే యోగ సాధకునకు వివేక ఖ్యాతి లభిస్తుందో, వివేక ఖ్యాతి అంటే ప్రతి పదార్థం, ఇప్పుడు మనం ఏమనుకుంటాము, గోసేవ మామూలుగా పశుసేవ అనాలి, కానీ హిందువులు ఏం చేశారు? గోసేవని పట్టుకున్నారు. అంటే ఆవు నొక్కలని రక్షించుకుంటే సరిపోతుందా? అందుకనే మరొక వర్ణం వాళ్ళు ఏం చేశారు? మేకను పట్టుకున్నారు. వాళ్ళు ఆవులో దేవత ఉండదు అంటారు, వాళ్ళు మేకలో దేవత ఉంది అంటారు. ఇలా మనము ఒక్కొక్క పశువుని ఒక్కొక్కరు విభజించుకొని దాన్ని తినరు, దీన్ని తింటారు. కానీ పరమాత్ముడు మాత్రం మనకు ఏం ఆదేశించాడు? పశూన్ పాహి అన్నాడా? కేవలం గోమాతలను మాత్రమే రక్షించుకోండి అన్నాడా? అన్నాడు. అర్థమైందా? మనము పశువులని కాపాడుకోవాలి. గోమాత యొక్క వైశిష్ట్యాన్ని చెప్పాడు పరమాత్ముడు. దాని శరీరం యొక్క రచన, దాని మూత్రము యొక్క ఔషధ గోసేవనము, ఆ విధంగా ఆవు యొక్క శరీరములో ఉన్నటువంటి తత్వాల ద్వారా దానిని మనం ఎలా ఉపయోగించుకోవాలో అని శాస్త్రంలో చెప్పబడి ఉంది. కానీ పశువును మాత్రమే రక్షించుకొని, అంటే ఏ పశువు? కేవలం గోమాతని మాత్రం ఒక మనిషి లక్షల కొలది గోమాతలను రక్షించి పెద్ద గోశాల కట్టాడు, కానీ అన్య పశువులని తింటాడు. అంటే ఇప్పుడు అతను హింసావాదియా అహింసావాదియా? హింసావాది. అది గుర్తుపెట్టుకోండి. అతను ఒక్క జాతిని మాత్రమే పోషిస్తున్నాడు, కానీ ఇతర జాతులని మాత్రం ఆహారంలోకి హింసా మార్గము ద్వారా తింటున్నాడు. కాబట్టి ఈ వివేకము మనకు కలిగింది. అలాగే మనం ఏం చేస్తాము? కొంతమందితో చాలా ప్రేమగా, మధురంగా వ్యవహరిస్తాం.
వాళ్ళ పట్ల ఎటువంటి అన్యాయము జరగకుండా, అధర్మము జరగకుండా, నష్టపోకుండా వ్యవహరిస్తాం. ఈ భావన మనకు సర్వుల పట్ల ఉందా, కొంతమంది పట్ల ఉంటుందా? చెప్పండి. ఈ మిత్ర భావన మనకు సర్వ స్థితుల యందు, సర్వ పదార్థాల యందు, సర్వ వ్యక్తుల యందు ఉందా, సీమితంగా ఉందా? సీమితంగా ఉంది. సీమితంగా ఉంది. కాబట్టి ఈ సీమిత భావాలు ఉన్నవి అనంటే మనం యోగ మార్గములో విశేషముగా యాత్ర నట్లే చెయ్యనట్లే. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే వివేక ఖ్యాతి. కాకరకాయ తినాల్సి వచ్చినా అంతే తృప్తిగా తింటాడు. మంచిగా అనేక రకాలుగా కాజు, కిస్మిస్, బాదాం, ఇలాచి పొడేసి సుగంధయుక్త బియ్యముతో పాయసం చేసిన ఎలా కాకరకాయ తిన్నాడో అలాగే ఈ పాయసాన్ని కూడా అంతే ఆనందముతో భుజిస్తాడు. అంతేగాని కాకరకాయ అంటేనేమో ద్వేషం, పాయసం అంటేనేమో రాగము యోగికి ఉండదు. అలాగే స్థితులు తన జీవన యాత్రలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా, అనుకూల పరిస్థితి ఉంది, ప్రతికూల పరిస్థితి ఉంది. సామాన్యంగా వివాహ జీవితంలో బంధింపబడినప్పుడు అందరు ఇదే ఆశీస్సులు ఇస్తారు, పుత్ర పౌత్రాదుల సుఖము లభించునుగా. కాని అంటే పరమాత్ముడు సువర్ణాది ధాతువులను, ఇష్టసిద్ధులను, ఈ పుత్ర పౌత్ర ప్రపౌత్రాది సుఖములను ఇస్తే అతన్ని ఉపాసించడం, అవి లభించకపోతే అతన్ని అతన్ని వదిలిపెట్టడం యోగ సాధకుడు చెయ్య. అర్థమైందా? ప్రాపంచిక వస్తువుల యందు సుఖము లభించిన అదే ప్రాపంచిక వస్తువులు అతనికి ఎంత ప్రయత్నం చేసి లభించకపోయినా పరమాత్మని పట్ల మాత్రం అతనికి ఏంటి ద్వేష భావన కానీ సంశయము కానీ ఉండదు. అబ్బా నాకు అనంతమైన సుఖం ఇచ్చాడని ఎక్కువ స్తుతించడం, అనంతమైన దుఃఖములు ఇచ్చాడని నిందించడం, యోగి ఇలాంటివి ఏవి అర్థమవుతుందా? యోగ స్థితి యోగి ప్రతి పరిస్థితిని తటస్థంగా తీసుకుంటాడు, వ్యామోహముతో తీసుకోడు. అందుకే ఏమంటున్నాడంటే యోగిలో ఏ వస్తువు పట్ల రాగము లేదు, ఏ వస్తువు పట్ల యోగిలో ద్వేషము లేదు. అప్పుడేమవుతుంది? రాగద్వేషాలకు అతీతముగా ఉన్నందుకు చిత్తమున ప్రశాంతత ఉంది. అంటే దీన్నే ధర్మమేఘ సమాధి అంటారు. దీనికే మరొక పేరేంటి? అసంప్రజ్ఞాత సమాధి. అర్థమైందా? అసంప్రజ్ఞాత సమాధి అన్నా ధర్మమేఘ సమాధి అన్నా ఒక్కటే. ఈ ధర్మమేఘ సమాధిలో మనము స్థితి చూసుకోవాలి. ఇప్పుడు సంప్రజ్ఞాత సమాధిలో దానికి మీకు అర్థం కావాలి అంటే అష్టాంగ యోగములోని ఉత్తరం అంటే ఉత్తరోత్తమం ధారణ, ధ్యాన, సమాధి. ఈ మూడు ఉన్నాయా? ధారణ, ధ్యాన, సమాధి. ధ్యానములో ఎవరున్నారు? మనం ధ్యానం చేస్తున్నాం, ఎవరున్నారు? ఏమైంది? ధ్యానం చేస్తున్నామంటే ఎవరి ధ్యానం చేస్తున్నాము? పరమాత్మని ధ్యానం చేస్తున్నాం. కానీ దేన్ని తీసుకున్నాం ధ్యానములో? మనస్సు, చిత్తమును, అదే మనస్సును తీసుకుంటా. మనస్సును తీసుకున్నప్పుడు ధ్యాన సమయము అంటే ప్రజెంటేషన్ లో
ఎవరి గుణకర్మ స్వభావాలు ఉన్నవి? పరమాత్ముడివి ఏమో. కర్మ. పరమాత్ముని యొక్క గుణకర్మ స్వభావాలే ఉన్నది. ఎప్పుడు బాణని సూత్రాన్ని ఇంతకు ముందు చెప్పినప్పుడు చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. ధ్యాన సమయములో సబీజ సమాధి, సంప్రజ్ఞాత సమాధి, ఇది ఎందుకు దాటి మనం పోవాలి అంటే, సంప్రజ్ఞాత సమాధిలో అయినా సరే, సబీజ సమాధిలో అయినా సరే, చిత్తమున ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాల ధ్యానమే జరుగుతుంది. ఇప్పుడు మనం ధ్యానం చేయాలనుకున్నాం, 2 గంటలో 3 గంటలో 4 గంటలో, ఆ ధ్యానములో అన్య విషయాలు లేవు, కేవలం ఈశ్వర విషయాలు మాత్రమే మనం చిత్తము ద్వారా పరమాత్మని యొక్క గుణకర్మ స్వభావాలని వర్ణించుకున్నాం. కానీ ఎప్పుడైతే ధ్యానము నుండి వేరవుతామో అప్పుడు చిత్తమున ఇంకేమున్నవి? ప్రకృతి గుణాలు, ప్రకృతి యొక్క స్వభావం ఉంటుంది. పూర్వ జన్మ స్మృతులు, పూర్వ జన్మ వాసనలు కూడా ఆ చిత్తమున ఉంటవి. అందుకనే ధ్యానములో ఈశ్వరీయ గుణకర్మ స్వభావాలని చిత్తము ద్వారా స్తుతించినంత మాత్రాన, చిత్తము ఆ సమయమున బుద్ధిగా ఉన్నంత మాత్రాన చిత్తమున మలినాలు లేవని అనుకోకూడదు. అందుకనే అసంప్రజ్ఞాత సమాధి అంటే మనము ఎంత ముందుకు వెళ్ళిపోయామంటే అసలు చిత్తమును కూడా మనం ఉపయోగించుకోం. మీకు ఇంకోటి చెప్తున్నా, సమాధి, ఇప్పుడు మనం ధారణ, ధ్యాన, సమాధిలోకి వెళ్ళాం, అర్థమైందా? కానీ మనము చేస్తున్న సమాధికి, సిద్ధ పురుషులు చేస్తున్న సమాధికి వ్యత్యాసం ఉంది. అంటే మనము సమాధిలో చిత్తమును ఉపయోగించుకోము, ఆత్మ శక్తితో పరమాత్ముని యొక్క ఏదైతే హృదయ స్థానములో ఆ గుహలో రక్తాన్ని కూడా జలముగా మార్చి ఆపహ అంటాడు. అంటే ఆపహ అంటే జలం. ఇక్కడ ఈ ధ్యానము యొక్క గొప్పతనం ఏంటంటే, సామాన్యంగా హృదయములో నాడుల యొక్క ప్రవాహం ఉంటుంది, ఆ నాడుల యందు రక్త ప్రసారణ ఉంటుంది. ఆ రక్త ప్రసారణలో అనేక రకాల మంచి చెడు బ్యాక్టీరియా ఉంటుంది. ఎందుకు ఆ రక్తంలో మిశ్రిత బ్యాక్టీరియా ఉంది అంటే, అది శరీరానికి కావాలి. శరీరం సురక్షితముగా ఉండాలి అంటే బహుకణాలు అక్కడ ఉండాలి. కానీ ఎప్పుడైతే హృదయ గుటిలోకి వెళ్ళిపోతుందో ఆత్మ, అక్కడ ఆ రక్తమును శాస్త్రము ఆపహ అంటది, అంటే జలము అంటది. ఎందుకు అంటే మనము జలములోనే తరింపబడతాం. మీరు ప్రయోగాలు చెయ్యండి, ఒక పెద్ద కుండి తీసుకొని నీళ్ళ ట్యాంక్ అనండి, ఒకవైపు నీళ్లు పోయండి ఒక నీళ్ళ కుండీలో, మరొక వైపు రక్తం పోయండి. అక్కడ మీరు ఈత కొట్టడానికి ప్రయత్నించండి, అంతే మోతాదు. ఇందులో నీరెంత పోసారో ఈ కుండీలో అంతే రక్తం ఈ కుండీలో పోయండి, ఈత కొట్టండి. కొట్టగలుగుతారా? ఒకసారి ఊహించుకోండి. ఎన్ని లీటర్లు ఈ కుండీలో నీళ్లు పోసామో అంతే ప్రవాహముతో కూడుకున్న రక్తంలో,
అంటే ఈ పాత్రలో కూడా రక్తం పోసాం. ఇప్పుడు మీరు ఈదండి, అందులో ఊహించుకోండి ఏది సులభము? నీటిలోనే చేయడం సులభం. నీటిలో ఉన్నటువంటి ఆ కుండిలోనే జీవుడు ఈత కొట్టడం సులభం. అందుకనే హృదయపు నాడుల యందు అక్కడ ఉన్నటువంటి రక్తమును రక్తవర్ణము అని చెప్పకుండా ఏం చెప్తాడు? జలము అంటాడు, ఆపహ అంటాడు. ఆ అప్సునందు, ఆ సరస్సునందు జతగా సరసాలాడుతున్నారు అని అంటాడు. అంటే ఎవరు అక్కడ? జీవేశ్వరులు పతి పత్నిగా వరవధువులుగా అక్కడ ముచ్చటలాడుతున్నారు అని అంటాడు. కానీ ఈ జీవుడు ఆ సరస్సునందు 5 గంటలు మాత్రమే ఉంటాడు. కానీ మళ్ళీ బాహ్యంగా వచ్చేశాడు. బాహ్యంగా వచ్చి మళ్ళీ ప్రాపంచిక కార్యాలు చేస్తాడు. ఈ కార్యములు చేసినప్పుడు దేన్ని ఉపయోగించుకున్నాడు? స్థితి మీకు అర్థమవుతుందా? గత సూత్రాలని కూడా ఒకసారి ఆ జ్ఞానాన్ని కూడా ఇక్కడ జతపరచుకోండి. సమాధి స్థితికి యోగి వెళ్తున్నాడు, మనము కూడా ప్రయత్నం చేసి సమాధి స్థితికి వెళ్ళినాం. కానీ అతని సమాధి స్థితి మన సమాధి స్థితి చాలా భిన్నముగా ఉంది. అంటే సమాధి దశ స్థితి చెప్పట్లే నేను. అతను కూడా పరమాత్మునితో అదే ఆనందమును అనుభవిస్తాడు. మనము కూడా ప్రయత్నం చేసి వర్తమానములో 1 గంటనో 2 గంటలో అదే ఆనందాన్ని అనుభవిస్తున్నాం. కానీ అతనెందుకు ముక్తిలోకి వెళ్ళాడు, మనమెందుకు ఇంకా ముక్తిలోకి వెళ్ళలేకపోతున్నాం? జీవుల ఆనందం సీమితంగా ఉంది. మనం ఇంకా ప్రకృతి నుంచి పూర్తిగా పరమాత్మ వైపు వెళ్ళలేదు. ఇంకా ప్రకృతిని వాడుకుంటున్నాము, ప్రకృతి ఉపయోగించుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు మంచిగా పట్టారు, అర్థమైందా? మనలాంటి సామాన్య గృహస్థులు కూడా ప్రయత్నం చేసి సమాధిలో ఈశ్వరీయ ఆనందాన్ని ఎవరి వలె అనుభవిస్తారు? సిద్ధ పురుషుల్లాగా, పురుషుల వలె అనుభవిస్తాము. కానీ వాళ్ళకి ఎందుకు ముక్తి ఉంది, మనకి ఇంకా ఎందుకు సమయం ఉంది అంటే, వాళ్ళు నిరంతరము చిత్తమును ఉపయోగించుకోకుండా, ప్రకృతిపరమైన సాధనాలు లేకుండా ఆ దేహమున ఉన్నారంతే. కానీ మనం చిత్తమును ఉపయోగించుకుంటున్నాం. చిత్తమును ఉపయోగించుకుంటున్నాము. ఈ చిత్తమును ఉపయోగించుకున్నప్పుడు మనము ఎవరికంటే జాగ్రత్తగా ఉన్నాము? ఇది కూడా మీకు తెలియాలి. సామాన్యుల కంటే చెప్తున్నారు. గుడ్. సామాన్యుల కంటే మన చిత్తము పవిత్రంగా ఉంది. ఈ చిత్తమున రాగద్వేషాలు లేవు, కుతంత్రాలు లేవు, చాడీలు లేవు, సోమరితనము లేదు, అధర్మము లేదు. కానీ ధర్మ ఫలమును మళ్ళీ మనము కోరుకుంటున్నాము. కానీ యోగి ధర్మ ఫలమును కోరుకోడు. అర్థమైందా? మనము సమాధి స్థితికి చేరుకుంటాము, అతను కూడా సమాధిలోనే పరమాత్మని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అర్థమైందా? కానీ మనం ఒక 4 గంటలో 3 గంటలో వ్రతం తీసుకున్నప్పుడు ఉదయమో సాయంత్రమో మధ్యాహ్నమో పూర్ణ సమాధి స్థితికి వెళ్తాం. కానీ తర్వాత మళ్ళీ సంసార బంధనములో చిక్కుకుంటాము. కాకపోతే సామాన్య గృహస్థుల కంటే
మనం కాస్త విశేష వ్యవహారము చేస్తున్నాం. అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? మొత్తం యోగ దర్శనం అయిపోతుంది. ఇక సమాధి, సిద్ధ పురుషుడు కూడా సమాధిలోనే ఈశ్వర ఆనందాన్ని పొందుతాడు. మనము కూడా సమాధిలోనే ఈశ్వర ఆనందాన్ని పొందుతాము. కానీ వాళ్ళెందుకు ముక్తిలోకి వెళ్తున్నారు, మనం ఎందుకు ముక్తిలోకి వెళ్ళట్లేదంటే చిత్తాన్ని ఉపయోగించుకుంటాము, వాడు చిత్తాన్ని ఉపయోగించుకోరు. అర్థమైందా? మనము చిత్తమును ఉపయోగించుకుంటున్నాము, మన చిత్తమున అధర్మము లేదు, కానీ ఇంకా ధర్మ ఫలము ఉంది. ఇప్పుడు మీరు యజ్ఞం చేశారు, మంచిగా అనేక రకాల సుగంధ పదార్థాలతో అగ్నిహోత్రం చేశారు. కానీ అగ్నిహోత్రం చేసి ఇదం నమమా అంటున్నారా, లేదా ఐశ్వర్యాలు కావాలి అంటున్నారా? అంటున్నాం. అంటూ ఐశ్వర్యాలను కోరుతున్నాము. అంటూనే ఐశ్వర్యాలను కోరుతున్నాం. ఐశ్వర్యాలు కోరుతున్నాం. హే పరమాత్మన్, నేను మరలా ఇటువంటి యాగాలు చెయ్యాలి అంటే, ఇటువంటి యాగాల పట్ల నాలో శ్రద్ధ పెరగాలన్నా, నేను ఇటువంటి యాగాలను మర్యాదగా చెయ్యాలన్నా నాకు యజ్ఞ ఫలము లభించునుగాక అంటున్నాం. ఆ యజ్ఞ ఫలాన్ని ఏ రూపములో కోరుతున్నామో ప్రకృతిపరమైన ధన రూపములోనే కోరుకుంటున్నాము. అందుకనే యోగి యజ్ఞంకొస్తాడు, యోగి యజ్ఞ యజమానికి ఆశీర్వాదం ఇస్తాడు. కానీ ఎలా ఒక యజ్ఞమున బ్రహ్మ కూర్చుంటాడో, ఒక విద్వాంసుడు కూర్చుంటాడో, అతను యజ్ఞం చేస్తున్నప్పుడు యజమాని నుండి దక్షిణ ఆశిస్తాడు. కానీ యోగి దక్షిణ కూడా ఆశించడు. వచ్చాడు, తాను అనుభవిస్తున్నటువంటి ఆ ఆనందాన్ని ఎలా అందుకోవాలో చెప్పి వెళ్ళిపోతాడు. అంతేగాని నన్ను ఏ వాహనములో పిలిచావు, నన్ను ఏ స్థానములో కూర్చోబెట్టావు, నన్ను ఏ అంటే నాకు ఎటువంటి గౌరవాన్ని ఇచ్చావు, ఇది యోగి లేశ మాత్రము కూడా చూడడు. ఒకవేళ మీరు యజ్ఞం చేస్తూ ఉన్నారు, మీరు ప్రేమతో అమిత భక్తితో ఆహ్వానించుకున్నారు, కానీ యజ్ఞం ప్రారంభమైంది, ఆ మహానుభావుడు వచ్చాడు, అతను ఎక్కడో కుర్చీ మీద కూర్చుంటాడు, దాదాపు 4 గంటలు 5 గంటలు కూర్చుంటాడు. ఆ ముఖ్య యజమాని లేవలేదు, అతన్ని ఉన్నతం మీకోసం కేటాయించిన స్థానాన్ని కూడా మధ్యలో ఇవ్వలేదు. అయినా యోగి చిరునవ్వుతోనే ఉంటాడు. ఎందుకు? అతను ఆ సింహాసనం మీద కూర్చున్నా, ఇక్కడ సామాన్య ప్రజలు కూర్చున్న కుర్చీ మీద కూర్చున్నా, అతని చిత్తమున స్థానము యొక్క మహత్యమే తెలియదు. ఒకటే రకం. ఆయనకు కావాల్సింది ఆనందం, ఆత్మానందం. అతనికి తెలుసు ఆత్మానందము ఈ కుర్చీలో కూర్చున్నా లభిస్తుంది, ఆత్మానందం అక్కడ సింహాసనంలో కూర్చున్నా లభిస్తుంది. అందుకనే యోగి ప్రాకృతి పరమైనటువంటి స్థానాన్ని దృష్టిలోనే పెట్టుకోడు. సన్యాస వస్త్రములు ధరించినంత మాత్రాన యోగి కాడు. అలానే రంగురంగుల వస్త్రాలు ధరించినంత మాత్రాన యోగులము కాలేక ఏమైంది? నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పెట్టినా కాలేకపోము. అర్థమైందా? ఎప్పుడైతే మనలో ఇటువంటి ఆంతరిక శక్తులు కమలం వల్ల వికసింపబడుతున్నాయో, ప్రతికూల స్థితి అనుకూల స్థితిలో చలించకుండా మనని మనం రక్షించుకుంటున్నామో, ఆ రోజు మనం సన్యాసులమే. ప్రతి స్థితిని మనం ఎదుర్కొంటూ వెళ్ళిపోతున్నాము. ఎలా తబల సౌండ్ చేస్తుందో అలా శబ్దము చెయ్యకుండా
ప్రతి స్థితిని మౌనంగా ఆస్వాదించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాము అంటే మనం ఏమిటి? ఏమైంది ఇంత మౌనం అయిపోయారు? సన్యాసులము యోగులము ఆశ్రయించారు. అర్థమైందా? కాషాయ వస్త్రాలు ధరిస్తేనే యోగులము కాదు. కాదు. అర్థమైందా? ఆ కాషాయ వస్త్రం అనేది ఒక సమూహాన్ని, ఒక వర్ణమును తెలపడానికి ఇవ్వబడి ఉంది గాని రంగుల వస్త్రాలు వేసుకొని గృహస్థ జీవితంలో ఉండి సువర్ణాది ధాతువులను ధరించి మంచి మంచం ఉన్నంత మాత్రాన యోగి కాలేకపోము. నేల మీద పడుకొని భిక్షాటన చేస్తూ తిని సన్యాస వస్త్రాలు ధరించినంత మాత్రాన అతను కూడా యోగి కాదు. చిత్తము మీద ఆధారపడి ఉంది. పరమాత్ముని ద్వారా రచింపబడిన సాధనాలను ఉపయోగించుకునే దాని మీద ఆధారపడి ఉంది సన్యాసులమా కాదా అని. అర్థమైందా? మనం ఎంత స్థితికి వెళ్ళాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కర్తవ్యాలను వదిలిపెట్టడము కాదు, వాటి యందు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులను కూడా మనము సహించుకుంటూ వెళ్ళిపోవడమే. అది మరణాలు కానివ్వండి, ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, మాన అవమానాలు కానివ్వండి, ఏది జరిగినా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాము అంటే మనం ఎవరము? యోగులమే. ఈ యోగ స్థితి మన నిత్య జీవితములో ఒక 24 గంటల్లో ఈ యోగ స్థితి ఎన్ని గంటలుందో పరిశీలించుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకనే సంప్రజ్ఞాత సమాధిలో, సబీజ సమాధిలో చిత్తం ఉంటుంది. ఆ చిత్తమున సాధన సమయములోనే ఈశ్వరీయ గుణకర్మ స్వభావాలు ఉంటవి. కొద్దిసేపు దాని వాసన ఉంటది. ఎలా? ఒక మనం ఉపయోగించుకునే వస్త్రమునందు మల్లె పువ్వులని ఒక 8 గంటలు మనం బంధించినట్టయితే పుష్పాలు దాని నుండి వేరైనప్పుడు కూడా ఆ వస్త్రమున సుగంధమే ఉంటుంది. కానీ ఒక అరగంట తర్వాత సుగంధం ఏమైపోతుంది? వస్త్రము నుండి తొలగిపోతుంది. ఎందుకంటే అప్పటి వరకు వస్త్రమున సుగంధం ఎందుకుంది? పుష్పాలు ఉంచినాం కాబట్టి. పుష్పాలు ఉంచినాం. ఇప్పుడు పుష్పాలను తొలగించి ఎంతసేమైంది? అరగంటనో గంట పట్టింది, అవునా? ఇప్పుడు ఈ గంటలో దేని ప్రభావం ఎక్కువ ఉంది అక్కడ వస్త్రమున? పుష్పాల ప్రభావం, పుష్పాల సుగంధ ప్రభావం. బయటి వాతావరణం పడుతుంది, అందువల్ల పుష్పాలు లేవు కదా అందులో, అందుకోసం మళ్ళీ దానికి మనం వస్త్రమున మల్లె పువ్వులు 8 గంటలు ముడిగట్టి పెట్టాం. ఇప్పుడు పుష్పాలను తొలగించేసాం. తొలగించిన తర్వాత ఆ వస్త్రమున ఎంతసేపు సుగంధం ఉంది? ఒక అరగంట సేపు ఉంది. అరగంట తర్వాత మళ్ళీ ఆ వస్త్రమున ఏ వాసన ఉంది? ఇప్పుడు బయటిదే ఉంటది, ఇంకా సుగంధం. అటులనే మనము సమాధిలో పరమాత్ముని యొక్క ఆనందాన్ని అనుభవించిన తర్వాత చిత్తమున గంటనో 2 గంటలో 3 గంటలో 1 దినమో పరమాత్ముని ఆనంద ప్రభావం ఉంటుంది. కానీ మనం సమాధి నిన్న చేసుకున్నాము, 2 రోజులు అయిపోతుంది, శుభకార్యాల వెనుక పరిగెత్తినాము, రంగుల ప్రపంచం వైపు పరిగెత్తాము, ఎవరో వంట చేసిన భోజనాలు తిన్నాం అంటే ఇప్పుడు చిత్తంలో ఏ ప్రభావం ఉంది? ప్రకృతి ప్రభావం ఉంటుంది. ప్రకృతి ప్రభావం ఉంది. అందువలన మనము తప్పకుండా ప్రతిరోజు ప్రకృతి పరమైన ప్రభావాన్ని అణచగొట్టుకోవాలి. అంటే దేన్ని తీసుకోవాలి? ధ్యానంతో సమాధి వరకు వెళ్ళాలి అంటున్నాడు. అర్థమైందా? ఎప్పుడైతే మనం ధర్మమేఘ సమాధిలోకి వెళ్తామో సామాన్యముగా ప్రకృతి పరమైన వస్తువుల యందు 3 గుణాలు ఉంటవి. ఏది? తమో గుణము, సత్వగుణము. ఇప్పుడు ధ్యానము చేస్తున్నటువంటి
వ్యక్తి దగ్గర చిత్తమున కూడా ఈ 3 గుణాలు ఉన్నవి. ఎవరైతే ధ్యానము, సమాధి, ఆధ్యాత్మిక మార్గములో లేరో వారి చిత్తమున కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. అటులనే ఆధ్యాత్మిక మార్గములో ఉన్న వారి చిత్తమున కూడా ఈ 3 గుణాలు ఉంటది. కానీ యోగాభ్యాసముతో తమో గుణాన్ని, రజోగుణం యొక్క పర్సంటేజ్ ని తగ్గిస్తారు. సత్వమును పెంచుకున్నాం. కాబట్టి మనం కౌంటింగ్ అంతా దేని నుండి చేస్తాము? అధికం, ఎక్కువ నుండి తీసుకుంటాం, తక్కువది తీసుకో. కాబట్టి సత్వ ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఏమైపోతుంది? రజస్తమస్సుల ప్రభావము తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుంది అంటే అసలు చిత్తమున సత్వ రజస్సుల కంటే, అంటే తమస్సు రజస్సుల కంటే సత్వమే 98 అయింది అనుకోండి, అప్పుడు ఏమంటాము? సత్వగుణ ప్రధాన చిత్తం అంటామా, త్రిగుణ ప్రధాన చిత్తం అంటామా? సత్వగుణ ప్రధాన చిత్తం అంటాం. ఎందుకంటే చిత్తమున ఏ పర్సంటేజ్ ఎక్కువ నింపుకున్నాం మనం? నింపుకున్నాం. అర్థమైందా? అందుకనే సమాధి స్థితికి వెళ్ళడానికి మనమందరము ప్రయత్నం చెయ్యాలి. వీలైనంత వరకు చిత్తమును మనం ఉపయోగించుకోకుండానే పరమాత్ముని ఆనందాన్ని నెమ్మదిగా పెంచుకోవాలి. అది అసంభవము కాదు, కానీ వ్యవహారములో కూడా చాలా శుద్ధత్వం ఉండాలి. మనము 18 రోజులు నిష్ఠగా యోగ వ్రతం చేస్తాం. చాలా బాగా ఒక ఆశ్రమానికి వెళ్ళి మౌన వ్రతం ఉండి సాత్విక ఆహారము తీసుకొని తెల్లటి వస్త్రాలు ధరించి గురుముఖముగా దీక్షతో ఒక సత్రం చేశాం. అమావాస్య ప్రతిపద నుండి పౌర్ణమి వరకు చేసుకున్నాం. ఏ ఫోన్ ముట్టలేదు, ఏ సినిమాలు, న్యూస్ పేపర్, ఏ రంగుల ప్రపంచంలో లేము. కానీ పౌర్ణమి సాయంత్రం ఇంటికి వచ్చాం. కానీ మళ్ళీ పౌర్ణమి వరకు సమాధిని మనం సిద్ధింపజేసుకోలేదు. మళ్ళీ ఈ 30 రోజులు మాత్రం మళ్ళీ భౌతికంగానే జీవించాం. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ప్రకృతి లక్షణాలు అలవర్చుకునేవి సాధ్యమే ఉంటాయి. అందుకనే ఆ 18 రోజులు ఆ సత్రం చేసిన వ్రతాన్ని తలుచుకొని నేను యోగిని అయిపోయాను మాత్రం మనం అనుకోవడానికి వీలు లేదు. ఏది ఎక్కువ చేస్తే దాని ప్రభావమే మన పైన పడుతుంది. సరేనా? అందుకనే మనము శరీరములో ఉన్నంత వరకు చిత్తం ఉంటుంది, అన్ని ఉంటవి. కానీ యోగి వాటిని ఉపయోగించుకోడు. యోగ సాధకుడేమో వాటి ప్రభావాన్ని తగ్గించుకుంటూ వెళ్తాడు. ఇలా తగ్గుతూ వెళ్తున్నా కొద్దీ జన్మ రహస్యాలు అర్థమవుతవి, జన్మలు తగ్గిపోతవి, ఆత్మస్వరూపము ప్రకటితమవుతుంది, ఆత్మ ప్రకాశము ప్రకటితమవుతుంది. ఏమి మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలో ఈ సర్వం అవగతము ఆత్మకి అవుతవి. కానీ దాని కొరకు ఈశ్వర ప్రణిధానం చాలా అనివార్యము అంటున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.